చేస్తున్నాము. మీరు గనక అర్హులైనటువంటి వారికి గనక ఇల్లులు గనక ఇవ్వకపోతే ఈ కార్యక్రమాన్ని ఇవాళ సుమారుగా 2000 మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీరు ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వకపోతే ఈ కార్యక్రమం ఉధృతం చేస్తాము. రాబోయే రోజులలో జరిగేటువంటి సీఎం ప్రోగ్రాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాము. మళ్ళీ కనుక ఇదే విధంగా ఉధృతం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు హుజూర్నగర్లోకి ఇల్లు, హైదరాబాద్లోకి ఇల్లు, బెంగళూరులోకి ఇల్లు, ఢిల్లీలో ఇల్లు ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఉండదు, ఒక గది కూడా ఇల్లు లేదా అని చెప్పేసి మేము కోరుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన అందరికీ కూడా ఇల్లులు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం కొనసాగిస్తాము. అందరికీ కూడా ఇల్లులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. ఇదే గురించి ఆర్టీఓ గారిని కలవడం జరిగింది. వారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అందరి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళందరూ కూడా ఇల్లులు ఇప్పిస్తాము అని చెప్పేసి వారు ఇప్పుడు ఖచ్చితంగా వారికి హామీ ఇవ్వడం జరగడం వల్ల ఒక కార్యక్రమాన్ని మేము మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ పేరు అది రాముల వారి భూమి, ఆ కాలనీకి రాముల వారి పేరే పెట్టాలి, కానీ ఇతర వ్యక్తుల పేరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము.